మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఎంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి వారము ఈ రీతిగా మరి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకోవటానికి, తెలుసుకోవటానికి, అలాగనే అర్థం చేసుకోవటానికి, అలాగున చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా స్థిరపరిచి బలపరుస్తూ ఉంటున్నాడు. ఈ కార్యక్రమం అనేకమైన మరి టీవీ ఛానల్లో, అలాగే యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా టెలికాస్ట్ అవుతున్నాయి. తప్పకుండా మరి వీటిని వీక్షిస్తూ మరి కడవరి యొక్క వర్తమానము చేత హెచ్చరించబడి మరి దేవుని యొక్క రాకడ కొరకై సిద్ధపడాలని ప్రభువుని యేసుక్రీస్తు నామమున పేరిట మీకందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఆయా స్థలాల నుంచి దేవుని యొక్క బిడ్డలు ఈ కార్యక్రమం చూస్తూ ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. దేవుడు మరి వారి యొక్క అవసరతల అక్కర్లన్నీ కూడా దేవుడు తగిన సమయమందు వారిని హెచ్చించి మరి సహాయం చేయునుగాక, ప్రార్థనకు జవాబిచ్చునుగాక. తప్పకుండా మేము కూడా మీ కొరకు అలాగే మీతో కలిసి ప్రార్థన చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సమయమందు ప్రియులారా, మరి నక్షత్రముల పైభాగం నుండి వర్తమానములు ఈ యొక్క భాగములలో గడిచిన వారములలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక విషయాలు తెలియపరిచి ఉన్నాడు. నిజముగా ఈ కడవరి కాలంలో ఉంటున్న దేవుని యొక్క ప్రజలు ఈ భూమి మీద నిజమైన దేవుని యొక్క సంఘమునకు కనుగొనటము ఎలాగా, నిజమైన ప్రవక్తలను గుర్తెరగటము ఎలాగా. కడవరి కాలంలో అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. మరి అనేకులలో నిజమైన ప్రవక్త, ఆ నిజమైన ప్రవక్తని గుర్తించడం ఎలాగా? కనుక తప్పకుండా దేవుడు మనకి ఆ యొక్క గుర్తించే విధానాన్ని బైబిల్ నుండే మనకు దేవుడు చక్కని మరి విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలోంచి మాట ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కడవరి కాలం యొక్క వర్తమానముల ద్వారా మమ్మల్ని మా ఆత్మీయ జీవితంలో మీలో స్థిరపరచబడి మీ కొరకై, మీ రాకడ కొరకై ఎదురు చూసి సిద్ధపడే భాగ్యమును దయచేయండి. గడిచిన వారంలో మీరే మాట్లాడి ఉన్నారు. మరి ఇప్పుడు ముందున వారంలో కూడా మీరే మాట్లాడండి. మరి నక్షత్రముల పైభాగం నుండి వర్తమానముల యొక్క భాగంలో దేవా మీరే మరి కడవరి కాలంలో ఉంటున్న మీ ప్రజలకు మరి నిజమైన సంఘము, నిజమైన ప్రవక్త ఎవరో, నిజమైన సేవకులు ఎవరో గుర్తెరగటానికి మీ కృప చూపండి. వాక్యం వింటున్న బిడ్డల్లో బలహీనలు ఉంటే మీరు బలపరచండి. వ్యాధి బాధలు, అనారోగ్య సమస్యలలో, ఆర్థిక ఇబ్బందులలో, బిడ్డల చదువులో, భవిష్యత్తులో స్థిరపరచమని, ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో అన్నీ కూడా మీరు తీర్చండి. ఇప్పుడు దాకా ఎందరి నిమిత్తమైతే మేము ప్రార్థన చేశామో మీరు జవాబిచ్చినందుకు మీకు వందనాలు. నిలబడి ఉన్న నేను మట్టివాడిని ప్రభువా, మీరు నా నోరు బోరగా మీరు వాడుకొని మీరే పరిశుద్ధాత్మ చేత మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, నిజముగా మరి మనము ధ్యానము చేస్తున్న మరి దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క వర్తమానములు అందించే ప్రవక్త అంటే ఈరోజు పాస్టర్స్, దేవుని యొక్క సేవకులు, సువార్త సేవకులు, సంఘ కాపరులు ఎవరైతే ఈ నామమును కలిగి ఉన్నారో, దేవుడు చెప్పినట్టుగా ఆ ప్రవక్త నిజముగా తాను చెప్పేది అది జరిగితే, ఆ ప్రవక్త చెప్పినట్టుగా గ్రంథస్థములో ఉంటే అది నిజమైన ప్రవక్తని యొక్క అని మనము నిర్ధారించవచ్చు. మనకు ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, అయితే క్షేమము కలుగునని ప్రవక్త ఉన్నాడే,
అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతన్ని పంపెనని ఒప్పుకొనదగినది. ఈ రోజున మేము సేవకులము, మేము బోధకులము అని అనేకమైన ప్రజలు బయలుదేరారు, అనేకమైన వారు బయలుదేరారు. కానీ నిజముగా మనం చూస్తే ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఎవరైతే ఆ ప్రవక్త ఏదైతే పలుకుతున్నాడో ఆ మాట నెరవేరితేనే కానీ దేవుడు అతన్ని పంపానని మనము నమ్మవచ్చును. ఇతను నిజమైన ప్రవక్త అని మనం గుర్తించవచ్చును. కానీ ఆయన చెప్పేది జరగకపోతే ఆ ప్రవక్త చెప్పేదానికి, ఇప్పుడున్న ప్రవక్త సేవకులు చెప్పేదానికి బైబిల్కి సరైన పొందిక లేకపోతే, బైబిల్ ఒకటి చెప్పినప్పుడు వారు మరొకటి చెప్పినప్పుడు వారు ఎలాంటి ప్రవక్తనో మనము గుర్తించవచ్చును. అతను నిజమైన ప్రవక్త, అబద్ధమైన ప్రవక్త అని మనము గుర్తించవచ్చును. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు మనము ఆ చెట్టు కాయలను బట్టి ఇది పలానా చెట్టు అని మనము తెలుసుకుంటాము, కాయలను బట్టి. అలాగనే వీళ్ళ బోధన బట్టి, వీళ్ళు అనుసరించే భక్తిని బట్టి, వీరు క్రియలను బట్టి, వీరి ఆరాధనను బట్టి వీరు ఎవరో అని మనము వీళ్ళు నిజమైన వాళ్ళ లేక అబద్ధమైన వాళ్ళ అని మనం గుర్తించవచ్చును. అయితే నిజమైన ప్రవక్త సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. ఎందుచేతనగా దేవుడు సంఘమును అభివృద్ధి పరచుటకును ప్రవచించే వరము అనుగ్రహించెను. మనము నిజమైన వరమును కనుగొంటే తప్పనిసరిగా నిజమైన సంఘమును కనుగొందుము. ఈ రెండింటిని సంబంధం కలదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 3వ వచనాన్ని చూసినప్పుడు క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రకటించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవర్తించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. నిజమైన ప్రవక్త యేసుని దేవుని కుమారుడని హెచ్చించును మరియు రక్షకుడిని ప్రకటించును. క్రీస్తునందు ప్రియులారా, నిజమైన ప్రవక్త అతను సంఘ క్షేమ అభివృద్ధి కొరకు అతను ప్రవచనము చెప్తాడు. అతను చెప్పే ప్రవచనము, అతను మాట్లాడేది సంఘానికి క్షేమ అభివృద్ధి. ఎందుకంటే సంఘము క్రీస్తు అయి ఉన్నాడు, సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. సంఘము దేవుడు తన స్వరక్తమునిచ్చి సంపాదించిన తన యొక్క సంఘమును కాయుటకు ఆయన తన మందను కాయుటకు కాపరులను, సేవకులను, దైవజనులను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అయితే వీళ్ళు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మరి సంఘం యొక్క మరి ఆదరణ కొరకు హెచ్చరికయు వర్తమానములు వీళ్ళు ప్రజలకు చెప్తారు. ఈ రోజున మనం చూస్తే సంఘ క్షేమాభివృద్ధి కంటే వాళ్ళ సొంత అభివృద్ధినే ఎక్కువ చూసుకుంటున్నారు. అలాగే ప్రజలకి హెచ్చరిక చేస్తే, దేవుని యొక్క వాక్యం నుండి వారికి హెచ్చరికిస్తే ఎక్కడ వాళ్ళు మరి ఆ హెచ్చరికను వాళ్ళు మనసులో నొచ్చుకొని ఒకవేళ వెళ్ళిపోతారేమని చెప్పేసి హెచ్చరిక ఆదరణ లేదు. ఇలాంటి విషయాలు సంఘానికి బోధించటం ఈరోజు చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సేవకులైన వారు హెచ్చరించాలా, వాళ్ళ వర్తమానంలో హెచ్చరిక ఉండాలి. వారి వర్తమానంలో పాప క్షమాపణ ఉండాలా, నువ్వు పాపివి అని హెచ్చరించాలా, బుద్ధి చెప్పాలా. అలాగే వారికి మరి కష్టాల్లో, వేదనలో, బాధలు ఉంటే వాళ్ళకి ఆదరణ కలిగిన మాటలు చెప్పాలి. కానీ ఈ రోజున నువ్వు స్వస్థపడతావు, నువ్వు బాగుపడతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, ఇవే కానీ మిగతా మాటలన్నీ జనాలు వాటి కోసమే ఈ అహైక విచారము చేత
ఈ లోకంలో ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, ఎలాగ జీవించాలా, ఎలాగ బ్రతకాలా, ఎలాగ బాగుపడాలా అని ఈ లోక ఐహిక విచారము కొరకై వాళ్ళు బోధ చేస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ బలహీనతలను వీళ్ళు క్యాచ్ చేసుకుని అదే వాళ్ళు ఆ యొక్క విధాల నుంచి బయటపడాలని చెప్పేసి అలాంటి బోధలు చేస్తున్నారు. కానీ ఈ రోజున మనము అనేకమైన సంఘాలలో, సేవకులలో చూసేది ఇదిగో సంఘ క్షేమ అభివృద్ధి కొరకు. దేవుని స్తోత్రం. దేవుడే ఆ సంఘమునకు నాయకుడై, అధిపతి అయి, కాపరి అయి, ఆయన ప్రధాన కాపరి అయి ఉంటున్నాడు కనుక ఆ కాపరికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి. ఆ సంఘము దేవుని కొరకు సిద్ధపరిచే సంఘముగా ఆ సేవకుడు దేవుని యొక్క సంఘమునకు, మన యొక్క వధువు సంఘాన్ని రాబోతున్న ఆ వరుడైన యేసుక్రీస్తు వారి కొరకు అలంకరించబడి సిద్ధపరిచి తీసుకొని వెళ్ళాలి. అలా చేయకుండా ఉంటే మనము దేవుని యొక్క నిజమైన సంఘంలో ఉన్నట్టు కాదు. మొదటి యోహాను పత్రిక 4:1 చూస్తే, ప్రియులారా, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుట, ఎందుకనగా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి వెళ్ళి ఉన్నారు. చూసారా ప్రియులారా, ప్రతి ఆత్మను నమ్మక ఎవరు నిజమైన దేవుని యొక్క సేవకులు, ఆత్మలు, దేవుని యొక్క సంఘము విశ్వాసులని మీరు పరీక్షించి జాగ్రత్తగా కనుగొనాలా. యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఇది నా గొర్రె, నేను గొర్రెలకు మంచి కాపరిని, ఈ దొడ్డికి కాపరిని నేనే. అయితే మరికొన్ని దొడ్లు ఉన్నాయి, ఆ దొడ్లకు నాకు సంబంధం లేదు, కానీ ఆ దొడ్డిలో నా గొర్రెలు కూడా ఉన్నాయి అక్కడ, అవి వాటిని మాత్రం నేను తోలుకొని వస్తానంటున్నాడు. ఇక్కడ దొడ్డి అనగా సంఘము. మరి దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క కాని సంఘము. ఆ సంఘానికి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఆజ్ఞలు ఏమి, దేవుని యొక్క బైబిల్ ఆరాధన వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళు తమ సొంత బోధలను, సొంత ఉద్దేశాలను, కల్పిత కథలను, ముసలమ్మ ముచ్చట్లను, వాళ్ళకి లాభాపేక్షమైన బోధలు మాత్రమే చేస్తారు. అయితే ఆ బోధలు వింటున్న వారిలో కొందరు నా గొర్రెలు కూడా ఉన్నాయి, వాటిని నేను తోలుకొని వచ్చేస్తాను అంటున్నాడు. అంటే అబద్ధపు యొక్క సంఘముల నుండి దేవుని యొక్క నిజమైన సంఘములోకి నడిపించబడాలి, రావాలి. అందుకని ఈ రోజున సంఘాలు ఎలా ఉన్నాయి? ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషునే పట్టుకొని, మా అన్నం మేమే తింటాం, మా బట్టలు మేమే కట్టుకుంటాం, పేరు మాత్రము నీది, మా పేరు మా మీద నీ పేరు మాత్రం ఉంచు. ఎవరు భార్య అంటే ఫలానా భార్య. మరి యజమానుడు లేక భర్త బాధ్యత ఏంటి? అతను సంరక్షించాలా, పోషించాలా, కాపాడాలా. భార్యను భర్త ఏం చేయాలా? పోషించాలా, సంరక్షించాలా, కాపాడాలా. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మా అన్నం మేమే తింటాం, మా బట్టలు మేమే కట్టుకుంటాం, మా నీళ్లు మేమే తాగుతాం, మా సంపాదన మేమే సంపాదించుకుంటాం, మా కష్టం ఏదో మేమే చెప్పుకుంటాం, మా బోధలేమో మేమే చెప్పుకుంటాం. కానీ పేరు మాత్రం ఎవరి సంఘం అంటే యేసుక్రీస్తు సంఘం, దేవుని సంఘం. పేరు మాత్రం పెట్టుకొని మిగతా వాక్యంతో కానీ, ఆజ్ఞలతో కానీ, ఆరాధనతో కానీ, దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రంతో కానీ ఏ మట్టుకు వాళ్ళకు అవసరం లేదు. రేపు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు యేసుప్రభు వారు చెప్పే సమాధానం ఒకటే, ఇచ్చే సమాధానం ఒకటే, నేను మిమ్మల్ని ఎన్నడని ఎరగను, అక్రమము చేయు వాళ్ళారా నా యొద్ద నుండి పోండి. ఆయన ఎరగటం అంటే ఏంటి? ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనిన వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు అని మనకు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. అవును,
ఆయన ఎరుగున్నామని చెప్పుకుంటున్నాం, కానీ ఆయన ఎరుగున్నామంటే ఆయన ఆజ్ఞలు గైకొనాల. అందుకని ఏ ఆత్మ దేవుని సంబంధిదో, ఏ ఆత్మ దేవుని సంబంధించి కావో మీరు జాగ్రత్తగా పరీక్షించాలి, లేకపోతే మోసపోతారు. లేకుంటే దేవుని యొక్క రెండో రాకడలో విడవబడతారు. తప్పుడు బోధలను, తప్పుడు సేవకులను, తప్పుడు సిద్ధాంతాలను నమ్మి బైబిల్ తప్పుడు ఆరాధనను అనుసరిస్తూ మరి దేవుని యొక్క నిత్య రాజ్యానికి పోగొట్టుకుంటారు. కనుక జాగ్రత్త సుమా. మీరు ఇప్పుడు దేవుడు మీకు ఇచ్చిన ఇది హెచ్చరిక. దేవుడు అంటున్నాడు, దాని పాపంలో మీరు పాలి భాగస్తులు కాకుండానట్లు దాన్ని విడిచి మీరు బయటికి రండి. అపవిత్రమైన సంఘములలో, దేవుని యొక్క బైబిల్ ఆరాధన చేయని సంఘములలో, దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టుబాటు లేని సంఘములో ఒకవేళ నువ్వు ఉంటూ ఉన్నావు, ఎస్, అయితే ప్రకటన 18:4 ప్రకారముగా దాని పాపంలో మీరు పాలి భాగస్తులు కాకూడదు. ఆ యొక్క సేవకులు, ఆ బోధకుల యొక్క పాపంలో మీరు పాలి భాగస్తులు కాకుండానట్లు దాన్ని విడిచి మీరు బైబిల్ యొక్క నిజమైన మరి బైబిల్ యొక్క ఆరాధన, బైబిల్ ఆరాధన చేస్తున్నాం. 7వ దిన సంఘములోకి, సబ్బాతులోకి నీవు నేను మనము నడిపించబడాలా, రావాలా. ఒకవేళ రాకపోతే రేపు ప్రభువారు వచ్చినప్పుడు బాధపడ్డ, కృపకాలం ముగించబడిన తరువాత, ఇప్పుడు మనం కృపకాలంలో ఉన్నాం, మనము తప్పులు చేసినా, మనము ఆజ్ఞలు అతిక్రమించినా, మన నిజమైన దేవుని యొక్క సంఘంలో రాకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు మన అవసరం తీరుస్తున్నాడు, మనల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అయితే కృపకాలం ముగించిన తర్వాత నేను నిజమైన దేవుని సంఘంలో వస్తాను, నేను స్వస్థపడతాను, నేను మేలు పొందుతాను, నేను ఆశీర్వాదాలు పొందుతానంటే ఏది కూడా రాదు. ఎందుకంటే పాపానికి వచ్చు జీతము మరణము. కనుక ఇక మరణమే కానీ నీకు నిత్య జీవము లేదు. కానీ ఇప్పుడు నీకు అవకాశం ఉంది, ఇప్పుడు నీకు అవకాశం ఉంది. ఇప్పుడు మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది కృపకాలము. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా చదివి దేవుని యొక్క ఆజ్ఞలోకిని, బైబిల్ యొక్క 10 ఆజ్ఞల యొక్క విధేయతలోకిని, సృష్టికర్త ఆరాధనలోకిని, నీతి ధర్మశాస్త్రాన్ని అనుసరణలోకి రావటానికి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది దేవుని యొక్క ఆజ్ఞలకి, ఆయన యొక్క ఆరాధనకి లోకి నేను నడిపించబడటానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. నేను కూడా మీలాగా ఒక రోజున అక్కడే ఉన్నా, దేవుని దొడ్డి కానీ వేరే దొడ్డిలో ఉన్నా, నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన నిజమైన సేవకుల ద్వారా ఈ వర్తమానం అందించిన తర్వాత నేను అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను. ఆ యొక్క బైబిల్ లేని ఆరాధన నుండి బైబిల్ యొక్క ఆరాధనలోకి వచ్చి ఉన్నాను, సృష్టికర్త ఆరాధనలోకి వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నడిపించాడు. అదే వర్తమానాన్ని తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా, తన దాసుల ద్వారా దేవుడు ఈ వర్తమానాన్ని మీకు, నాకు, మనకి తెలియపరిచాడు. కనుక మనము ఇప్పుడు మేలు కొనకపోతే, మనము ఈ హెచ్చరికను మనము స్వీకరించకపోతే, అంగీకరించకపోతే మనము నష్టాన్ని తెచ్చుకున్న వారం అవుతాము. అయితే 1 యోహాను పత్రిక 4:2లో చూస్తే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. నిజమైన ప్రవక్తని క్రియల జీవితము మూలముగా మరియు క్రియల ద్వారా గుర్తించబడవచ్చును. వారి ఫలములు వలన మీరు వారిని తెలుసుకుందురు. మత్తయి సువార్త 7:16, మత్తయి 7:18లో మంచి చెట్టు కాని ఫలములు ఫలింపను, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. కనుక ఈ యొక్క ఫలింపని ఈ చెట్టు నుంచి మనము బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళ క్రియల ద్వారా నేను మనం తెలుసుకోవాలి. అయితే ఈ వాక్య ఆధారాలను బట్టి ప్రవక్తలను చెప్పుచు వారందరూ నిజమైన ప్రవక్తలు కారని బైబిలు చాలా తేటతెల్లంగా చెప్తుంది.
నిజమైన ప్రవక్త యొక్క వర్తమానము, ఆయన జీవితము, ఆయన పనులు బైబిల్ వాక్యమునకు బలపరుస్తుంది. అలాగనే దేవుని యొక్క 10 ఆజ్ఞల బోధలను అనుగుణంగా ఉంటుంది. దేవుని కొరకు మాట్లాడుచున్నానని చెప్పు. ప్రతి వానికి ఈ పరీక్షలు వస్తాయి. వారు సమర్థులైతే దేవునికి వందనాలు. వారు పరీక్షకు సరిపడిన వారు కాకపోతే వారికి క్రీస్తు హెచ్చరికను బట్టి కనిపెట్టవలెను. అవునండి, దేవుడు ఆయన ప్రజలతో ఏ విధముగా సంధి చేయుటకు నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? ఒక కథ మీతో నేను ఇప్పుడు పంచుకుంటాను. అనేక దశాబ్దాలు దాగి ఉన్న సత్యములను వివరించే రోజులవి. 19వ శతాబ్దం ప్రారంభంలో మహా గొప్ప మతపరమైన మేలుకొలుపు జరిగినది. బైబిల్ అధ్యయనం చేయట్లోను, ప్రార్థన చేయట్లోను మహా గొప్ప ఆశ రేకెత్తింది ఆ రోజుల్లో. దానియేలు మరి ప్రకటన గ్రంథం ఉన్న ప్రవచనాల మీద అనేకులు దృష్టి మళ్ళింది. ఏది 19వ శతాబ్దం ప్రారంభంలో విశ్వాసము గల బైబిల్ ఆ ప్రవచనాలు చదివి జరిగిన సంఘటనలను బట్టి వారు బ్రతికి ఉన్న దినాల్లో యేసు రాక సంభవించునని నిర్ణయానికి వచ్చారు. వారు లేఖనాలు చదువుతుండగా ఆఖరికి యేసు ప్రభు అక్టోబర్ 22వ తారీఖు 1844లో వస్తారని నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్టోబర్ 22 గడిచింది. మరి మహిమగల యేసు రాక మాత్రం జరగలేదు. అక్టోబర్ 22, 1844లో. ఇది మహా గొప్ప చేదైన ఆశాభంగం అని మనం అనొచ్చు. ఇది పరిహాసం పాలైనట్లుగా, వెక్కిరింతల పాలైనట్లుగా, మరియు తప్పుగా వాళ్ళు నివేదించినట్లుగా చేసింది. అయితే విస్తారమైన ప్రార్థనలు, వాక్య పఠనం అనంతరము ఆ చిన్న సమూహము కనుగొనిన తారీఖు, తేదీ నిజమని గ్రహించారు. ఏంటది? అయితే వారు అనుకున్న సంఘటన తప్పని కూడా తెలుసుకున్నారు. దానియేలు 8:14 తెలియజేయబడిన గుడారం అనే మాటకు అర్థం ఈ భూమి అని అనుకోవడం తప్పేనని వారు తెలుసుకున్నారు. ఈ భూమి అగ్ని ద్వారా పరిశుభ్రపరచబడక ముందు పరలోకంలో ఉన్న గుడారము పరిశుభ్రపరచబడవలనని తెలుసుకున్నారు. దేవుని గుణగణాలు, ఆయన పాలన న్యాయబద్ధముగా ఉన్నదని గుడారపు వర్తమానంలో ఇది ఉన్నది. ప్రజలు నలగగొట్టబడిన వారు సహించలేని ఆశాభంగమును ఎదుర్కొన్నారు. సత్యము కొరకు వెదుగుచున్న నమ్మకమైన ఆయన బిడ్డలను విడవక ఆయన ప్రేమను చూపుతాడండి. ఈ క్లిష్ట పరిస్థితులలో ఆయన రాక కొరకు ఎదురు చూచిన విశ్వాసులకు దేవుడు తృణీకరించలేదండి. ఆయన ఆశ్రయ దుర్గమని, ఆయనే సహాయకుడని, ఆయనే ప్రేమించునని అందరూ తెలుసుకోవాలని ఆయన కోరిక. ఈ క్లిష్ట పరిస్థితులలో ఆయన ప్రజలను తిరిగి రక్షించుట కొరకు దేవుడు ఆ ప్రవచన సారమును, ఆ ప్రవచన వరమును ఏర్పాటు చేసినారు. ఈ కథ ప్రారంభం నుండి ప్రజలు ఆశను రేకెత్తించింది. అయితే 17 సంవత్సరాల వయసు కలిగిన బలహీనమైన ఒక బాలికను దేవుడు ఎన్నుకొని ఆయన పని జయకరంగా జరిగించు పనిని గూర్చి దర్శనములను ఆమెకు చూపించాడండి. ఆమె పేరు ఎలెన్ హెర్మన్కి. మొట్టమొదటి దర్శనమందు డిసెంబర్ 1844లో దేవుడిచ్చాడు, చూపించాడు ఆమెకు. ఈ దర్శనంలో దేవుని రాకకు ఎదురు చూచిన ప్రజలు ఏ విధంగా ప్రయాణము ప్రత్యేకమైన బాటల్లో ఈ మహత్వకరమైన వెలుగులో ఆ మార్గంలో ఎలా సాగి వెళ్ళాలో చూపించాడు. ఇంత ఆశాజనకమైన వర్తమానాలన్నీ ఆ చిన్న మంద అంటే కొద్దిగా ఉన్నవారిని, చెదిరిన విశ్వాసులకు, ఆ తరువాత 7వ దినమును ఆచరించు ప్రభు రాకకు ఎదురు చూచు ఆ ప్రజలకు ఇచ్చినాడు, విషాదపరిచాడు. అవునండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, నేను చెప్పిన ఈ యొక్క చిన్న వాస్తవమైన దేవుని యొక్క బిడ్డల జీవితంలో జరిగిన యొక్క కథను నేను చెప్పి ఉన్నాను, చదివినాను. అవును, 18వ శతాబ్దం అయిపోయి 19వ శతాబ్దంలో మరి దేవుని యొక్క ప్రజలు, విలియం మిల్లర్ గారు, అక్కడున్న కొంతమంది బిడ్డలు, దేవుని యొక్క ఒక చిన్న సమూహము
దానియేలు ప్రకటన గ్రంథం యొక్క సారాంశమును తీసుకొని యేసుక్రీస్తు వారు దానియేలు 8:14 ప్రకారంగా ఆలయమును పవిత్రపరచునని, ఆ విషయాన్ని వాళ్ళు రెండో రాకడ వస్తుందని, 1844 అక్టోబర్ 22వ తారీఖున రెండో రాకడ వస్తుందని వాళ్ళు సువార్త ప్రకటించారు. అయితే ఆశాభంగం, ఆ రోజు ప్రభు రాలా. వాళ్ళు చాలా బాధపడ్డారు. ఏంటి మనం లెక్కేసిన లెక్క తప్ప అని చూసినప్పుడు ప్రియమైన వారలారా, నిజమే, ఆ లెక్క తప్పే. దేవుడు పరలోకములో తన యొక్క గుడారమున్నది, ఆ గుడారంలో పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి పరిశీలన తీర్పు ప్రారంభమైందనే విషయాన్ని గ్రహించారు. అవును, ఈ రోజును నువ్వు నేను మనం గ్రహించాలి. దేవుని యొక్క నిజమైన సంఘం, దేవుని యొక్క 7వ దినము, ఆ పవిత్రమైన దేవుడు దర్శనము ప్రవచన సారాన్ని ఈ సంఘానికి ఇచ్చి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీవు నేను మనం సిద్ధపడదాం. వచ్చే వారంలో ఇదే భాగాన్ని మరలా మనం కంటిన్యూ చేద్దాం. మరలా దీన్ని మనం కొనసాగిస్తూ ముందున మాటలు మనం చదువుకుందాం. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. కడవరి దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత, కడవరి వర్షము చేత దేవుని యొక్క వాక్యమును చాలా మరి ఈ ప్రవచన సారాన్ని అర్థం చేసుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు చిన్న వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుని మా ప్రభువా, నిజమైన ప్రవక్త, నిజమైన ప్రవక్తని సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడతారని, వారి ఫలాలను చూసి తెలుసుకోవాలని, వారి యొక్క జీవితము, వారి యొక్క విధానము, వాళ్ళ ఆచరణ విధానము, వాళ్ళ ఆరాధన బట్టి మరి నిజమైన సేవకులు, అబద్ధ సేవకులు తెలుసుకోవాలని మీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచావు. అంతేకాదు ప్రభువా, మీరు ఆకడకు ముందు మరి నాయన మీరు 7వ దిన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రవచన సారాన్ని మీరు ఇచ్చున్నారు తండ్రి, మీకు వందనాలు. అలాగనే మేము కూడా మరి నిజమైన సంఘాన్ని గుర్తెరిగి అలాగ నడుచున్నట్లుగా మీ కృప దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డల జీవితాల్లో మేలులతో మీరు నింపండి. ఆధ్యాత్మిక జీవితం మీ సత్యం వైపు ప్రతిష్ఠించమని వేడుకుంటున్నాం. షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.